హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నెమలి ఈక ఇంట్లో ఉంచితే జరిగేదేంటో దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తున్నాడంటే దీనికి ఎంత ప్రాధాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఇక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యల్ని పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి తెలుసుకుంటే, రాహుదోషం ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషం వల్ల నిరంతరం ఇబ్బంది పడుతుంటారు. ఇంటికి తూర్పు లేదా వాయువు దిశలో నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈకను ఉంచడం వల్ల ఇంట్లో రాహు ప్రభావం తొలగిపోతుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సనాతన ధర్మంలో నెమలి ఈకలను చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం ఇంటి గొడవలను నివారిస్తుంది. కుటుంబంలో ప్రేమ కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవికి శాంతి అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో నెమలి ఈకలను భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కుటుంబంపై ఉంటాయి. వ్యాపారంలో శ్రేయస్సు, వ్యాపారంలో ఎదుగుదల ఉండాలని కోరుకుంటే వ్యాపార స్థలంలో లేదా దాని ప్రధాన ద్వారం వద్ద నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈకను తూర్పు దిశలో ఉంచాలని గుర్తుంచుకోండి. ఈ పరిష్కారం వ్యాపారానికి అద్భుతమైన ప్రయోజనాలను తెస్తుంది. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు బలపడాలన్నా, బంధాల మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఇంట్లో వేణువుతో పాటు నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సంబంధాలలో ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు వేణువు ముఖం తూర్పు దిశలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.